ఎలాంటి లోనైనా ఎంత లోనైనా స్పాట్ శాంక్షన్ మెగా లోన్ మేళా మన హైదరాబాద్ లోనే. ప్రస్తుతం మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్కి సంబంధించినటువంటి పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీలత గారు మనతో పాటు ఉన్నారు. చాలా విషయాలు, ఎందుకంటే చాలా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్గా అందరూ భావించే పోస్ట్ ఆఫీస్. కానీ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పటికీ ఇప్పుడు కొంత మర్చిపోయామని చెప్పాలి. ఈవెన్ దో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి మాత్రం ఎప్పటికీ బెస్ట్ ప్లేస్ అంటే అది పోస్ట్ ఆఫీసే. ఎలాంటి స్కీమ్స్ ఇక్కడ ఉన్నాయి, ఎలాంటివి అందుబాటులో ఉన్నాయి, ఎలాంటివి రాబోతున్నవి, అలాగే ఇంకెంత పబ్లిక్కి సర్వీస్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు, ఆ విషయాలన్నీ మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు మ్యామ్? గుడ్. ఎస్, పోస్ట్ ఆఫీస్ అనగానే ఒక భరోసా, పోస్ట్ ఆఫీస్ అంటే ఒక సెక్యూర్డ్ ఫీలింగ్, పోస్ట్ ఆఫీస్ అనగానే అసలు ఇక్కడ మనం ఏం పెట్టినా కూడా మనకి ఎలాంటి భయం లేదు అనేటువంటి ఒక భావన అందరిలో ఉంటుంది. బట్ ఇప్పుడు ఎందుకు కొంచెం ఏమన్నా పోస్ట్ ఆఫీస్ వెనకబడిందా? కొంతవరకు వెనక్కి వెళ్దాం. పోస్ట్ ఆఫీస్ తప్పకుండా సమ్ టైమ్ అరౌండ్ 1854 మనం స్టార్ట్ అయ్యాం ఇండియాలో. 1854. సో ఇట్ ఈస్ 150 years ఓల్డ్ ఆర్గనైజేషన్. అయితే దీనికి కొంచెం ట్రెడిషన్ ఉంది, హిస్టరీ ఉంది. అండ్ ఆర్గనైజేషన్ విత్ లాంగ్ హిస్టరీ. ఓకే, అంటే చేంజ్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి, రీఇన్వెంట్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఈ రోజు పోస్ట్ ఆఫీస్ ఎలాగ రెలవెంట్, ఎలాగా మీకు ఇంకా మేము మా ఎగ్జిస్టెన్స్ ఎంతగా స్ట్రాంగ్గా ఉందనేది ఈ రోజు నేను చెప్తాను. తప్పకుండా మ్యామ్. 4 రకాల సర్వీసెస్ బేసిక్గా బ్రాడ్గా మనం చేస్తే 4 types ఆఫ్ సర్వీసెస్ మేము చేస్తాము. మెయిల్స్ అంటే ఎసెన్షియలీ కొరియర్ చేస్తాము. కొరియర్ అనుకో మెయిల్, దాంట్లో మా ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ స్పీడ్ పోస్ట్ అండ్ పార్సల్. ఇది కాకుండా ఫైనాన్షియల్ సర్వీసెస్లో బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, దీస్ హ్యావ్ బిన్, ఇది మీరు స్టార్ట్ చేసిందే బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ తోని. సో దీస్ ఆర్ ది ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇక్కడ మీకు సేఫ్, సెక్యూర్ అండ్ రిలయబుల్, మీరు చెప్పిన మాట అంతా సేఫ్, సెక్యూర్ అండ్ రిలయబుల్ ఇన్వెస్ట్మెంట్స్, స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్, అందరికీ అందుబాటులో ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్సూరెన్స్లో మనం కవర్ చేస్తున్నాం. ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ కాకుండా వీ ఆల్సో డూ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్. అంటే మన పాస్పోర్ట్ సేవా కేంద్రాస్ కానీ, ఆధార్ సెంటర్స్ మేము ఏమైతే ఆపరేట్ చేస్తున్నామో, ఇది కాకుండా ఈ శ్రమ్ అని లాట్ ఆఫ్ కామన్ సర్వీస్ సెంటర్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తుందో, ఇది ఒక సింగిల్ విండో లాగా పోస్ట్ ఆఫీస్ని యూజ్ చేస్తున్నాం. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ బికాస్ ఆఫ్ ది స్ట్రాంగ్ నెట్వర్క్ మన దగ్గర కంట్రీలో ఏదైతే ఉందో. ఐ థింక్ ఇట్ ఈస్ ద ప్రైడ్ ఆఫ్ ద కంట్రీ. ఎందుకంటే మనము అరౌండ్ 161,000 పోస్ట్ ఆఫీస్ నెట్వర్క్ ఒకటి ఏదైతే ఉందో, స్ట్రాంగ్ నెట్వర్క్, మొత్తంగా ఆల్ ఓవర్ ఇండియా. 161,000 పోస్ట్ ఆఫీసెస్ వీ హ్యావ్. అండ్ అవుట్ ఆఫ్ దాట్ 90% ఆర్ ఇన్ ది రూరల్ ఏరియాస్. అంటే 141,000 వరకు రూరల్, అంటే నాట్ సిటీస్. మిగిలింది మటుకు సిటీస్లో ఉంది. అయితే ఈ నెట్వర్క్లో సంథింగ్ విచ్ ద కంట్రీ కెన్ టేక్ ప్రైడ్ ఇన్, అంటే ఇక మన దేశం గర్వపడాలి అంటే ఈజ్ ద డోర్ స్టెప్ స్ట్రెంగ్త్ మన దగ్గర ఏదైతే ఉందో. 3 lakh లక్షల పోస్ట్ మెన్ డెలివరీ స్ట్రెంగ్త్ మనకు ఉంది. ఇప్పటికీ ఉంది 3 లక్షల మంది. 30 మన ఒకవేళ మన జనాభాను లెక్కేసుకుని వీల్సే 30 million హౌస్ హోల్డ్స్ ఉన్నాయనుకోండి. ఎవ్రీ డే ఈ 3 లక్షల మంది ఎవ్రీ హౌస్ రీచ్ అవ్వగలరు. సో దట్ ఈస్ ద స్ట్రెంగ్త్. అండ్ ఈ మన నెట్వర్క్కి విశిష్టత ఏంటంటే, వరల్డ్లో ఎక్కడ కూడా ఇంత స్ట్రాంగ్ నెట్వర్క్ లేదు. ఏ పోస్టల్ సర్వీస్లో కూడా ఈ డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్ అనేది లేదు. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ అది మనం కాపాడుకుంటూ వచ్చాము ఇప్పటి వరకు. కొంతకాలం మధ్యలో అది కొద్దిగా మీరు అన్నట్టు మర్చిపోయారు అనే ఫీలింగ్. ఎందుకంటే మెయిల్ వెళ్ళిపోయింది, అంటే మెయిల్ దాని కాంప్లెక్షన్ మారిపోయింది. పర్సనల్ మెయిల్ ఏదైతే మెసేజింగ్ ఉండేదో అప్పట్లో, మనకు బేసిక్గా కమ్యూనికేషన్ అనగానే పర్సనల్ మెయిల్ ఉండేది, అది తగ్గిపోయింది. బట్ బిజినెస్ వాల్యూమ్స్ పెరిగిపోయింది. సో దానివల్ల కొంతవరకు పర్సనల్గా మనకి ఫీలింగ్ అట్లా ఉంది, పోస్ట్ మ్యాన్ మన ఇంటికి రావట్లేదు కదా అనే ఫీలింగ్. అదర్వైజ్ పాస్పోర్ట్ ఇప్పటికి మేము సర్వీస్ చేస్తున్నాం, మేమే చేస్తున్నాము, పాస్పోర్ట్ చేస్తున్నాము. అండ్ లేటెస్ట్గా అయితే ఇప్పుడు ఆన్లైన్ మన షాపింగ్ వల్ల ఇట్స్ అ బిగ్ బూమ్ ఫర్ ద ఈ-కామర్స్ బాగా చేస్తున్నాము. అమెజాన్ పార్సల్స్, పార్సల్ డెలివరీ విలేజ్ లో వెళ్ళాలి అంటే పోస్ట్ ఆఫీస్. దేర్ ఇస్ నో అదర్. ట్రైబల్ ఏరియాస్ లో మేము మొన్న లాస్ట్ ఇయర్ మేము when we did the
what is it called, the textbook transmission, study material transmission for tribal areas చేసినప్పుడు it was only the post office which is able to do. వేరే ఆప్షన్ లేదేమో వేరే ఆప్షన్ లేదు. మన కంట్రీ జాగ్రఫీ అలాంటిది. సో మనము వెన్ వీ అప్రిషియేట్ వాట్ ఈస్ ద పోస్ట్ ఆఫీస్, మన కంట్రీ ఎటువంటి జాగ్రఫీలో ఉంది అనేది మనం యాక్చువల్లీ దాని అంటే దాని గ్రాండ్నెస్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇఫ్ యూఆర్ టచింగ్ ఎవ్రీ హౌస్ ఎవ్రీ డే, రోజు ఒక ఇల్లుని మనం ఎవ్రీ హౌస్ని టచ్ చేయగలుగుతున్నాం అంటే దట్ ఈస్ ద థింగ్. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏదైతే మాట్లాడుతున్నామో అవి మీరు మనం అనుకున్నట్టు ఇట్ ఈస్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇట్ ఈస్ ది ఈజీ యాక్సెస్ అనేది. ఇప్పుడు గ్రామాల్లో బ్యాంకింగ్ అనేది ఒకవేళ వెళ్ళాలి అంటే ఏ బ్యాంక్ కూడా ఇన్వెస్ట్ చేయలేదు అంతగా. దట్టు ఇంకోటి కూడా కదా మేడం, ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి, కొన్ని బ్యాంక్స్ ని మెర్జ్ చేసేస్తున్నారు, కొన్ని బ్యాంక్స్ అసలు కనపడకుండా పోతున్నాయి, బ్యాంక్స్ ని కూడా నమ్మలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ సేవింగ్స్ బ్యాంక్ అనేది సమ్హౌ విత్ ద పోస్ట్ ఆఫీస్ ట్రెడిషనల్లీ వేరే కంట్రీస్లో కూడా ఉంది. సో ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ పోస్ట్, వారికి బ్యాంక్ పోస్ట్ బ్యాంక్ అని ఒకటి ఆపరేట్ చేస్తున్నారు. పోస్ట్ బ్యాంక్ ఫినాన్షియల్ సర్వీసెస్ మెయిల్, ఇది పోస్ట్ ఆఫీస్ అనేది ఎట్లా స్టార్ట్ అయిందో మనకు తెలియదు, కానీ గవర్నమెంట్ స్టార్టెడ్ యూజింగ్ ద నెట్వర్క్. గవర్నమెంట్స్ యూజ్ చేసి అక్కడ బ్యాంకింగ్ సదుపాయాలు అందించేదానికి వాళ్ళు అది అట్లా ట్రెడిషనల్ గా వచ్చేసింది. ఓకే ఓకే. సో ఆ నెట్వర్క్ స్ట్రెంగ్త్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళే బ్యాంక్ రన్ చేస్తారు అన్నట్టు ఇప్పుడు. ఎస్ ఇట్స్ ఫుల్ ఫ్లెజ్డ్. ఇప్పుడు మన కంట్రీలో ఆఫ్ కోర్స్ మేము సెంట్రల్ గవర్నమెంట్కి ఏజెన్సీ లాగా పనిచేస్తున్నాం, బట్ అదర్వైజ్ వీ కెన్ ఆల్సో బికమ్ అవర్ ఓన్ బ్యాంక్. అంటే ఆ దిశగా వెళ్ళేదానికి ఇప్పుడు కొత్తగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అని ఒకటి తీసుకొచ్చారు, డైరెక్ట్లీ అండర్ ఆర్బీఐ గైడ్ లైన్స్. ఇంతకుముందు ఆర్బీఐ గైడ్ లైన్స్ లేదు, అది ఫైనాన్స్ మినిస్ట్రీ కింద ఉన్నాం మేము. వన్స్ ఆర్బీఐ గైడ్ లైన్స్ లోకి వెళ్ళింది అంటే ఇంకా బ్యాంక్ బికమ్స్ అ బ్యాంక్, బట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వరకు వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. బట్ ఐ థింక్ అంటే మన పాపులేషన్ కి రీచ్ అవ్వాలి అంటే ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అండ్ లిటరసీ అంటారు. రూరల్ పాపులేషన్స్ కి అన్ని బ్యాంక్స్ రీచ్ కాలేవు, ప్రైవేట్ సెక్టర్ రీచ్ కాలేదు, బికాస్ ఇట్స్ అన్ ఎక్స్పెన్స్, అది కొంచెం కాస్ట్తో కూడిన ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది దానిలో. అది గవర్నమెంట్ దాన్ని పుష్ చేస్తుంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ అన్ అసెట్ విచ్ ది పబ్లిక్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అండ్ ద కంట్రీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్. యాక్చువల్లీ వీ షుడ్ ఇట్స్ అవర్ అసెట్. అదొక కంఫర్ట్ ఒకటి ఉంటుంది మనకి. సో అండ్ ఈ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చిన్న మొత్తాలు. ఇంతకుముందు మనకు రేడియోలో ఉన్నప్పుడు వినిపిస్తుండే చిన్న మొత్తాల పొదుపు సంస్థ అని, అది ఇట్ కీప్స్ రింగింగ్ స్టిల్ ఇన్ మై ఇయర్, బట్ ఇట్స్ మిస్డ్ నౌ. ఇప్పుడు మిస్ అయిపోయింది, ఎందుకంటే ప్రాబ్లీ యంగర్ జనరేషన్ ఇస్ నాట్ లిస్నింగ్. అది ఏంటి అనేది ఇట్స్ సింపుల్, ఇట్స్ ప్రాపర్ చిన్న మొత్తాల. నేను మీ ఇంటర్వ్యూ ఉందని మొత్తం పోస్ట్ ఆఫీసులు ఎట్లుండేవి, అందులో ఏమేమి ఉండేవి, ఎలా దాన్ని అడ్వర్టైజ్ చేసేవాళ్ళు, అప్పట్లో జనాలకు తెలియాలి కదా. ఇప్పుడంటే రకరకాల సోర్సెస్ ఉన్నాయి అడ్వర్టైజ్మెంట్కి, అప్పుడు ఏమి ఉండేవి కాదా. ఇవన్నీ మా మమ్మీని అడిగి వచ్చాను, ఆవిడ చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిన డైలాగే చెప్పారు, అది రేడియో చిన్న మొత్తాల పొదుపు సంస్థ అని రెగ్యులర్ గా అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు అనేసి. దట్ ఈస్ హౌ, అంటే ఆ బ్యాకప్ తోటి మేము ఉన్నాం కాబట్టి మనం ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ సేఫ్. బ్యాంక్ మూతబడింది లేకపోతే బోర్డు తిప్పేసింది అనేది పోస్ట్ ఆఫీస్ లో ఉండదు. ఫర్ సమ్ రీజన్, అంటే గవర్నమెంట్ వెల్ఫేర్ లాగా చూస్తుందేమో, అంటే ఇట్స్ వన్ ఆఫ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కాబట్టి వెల్ఫేర్ లాగా చూస్తుండొచ్చు. అందుకే ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కూడా ఇతర బ్యాంకులు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కంటే కూడా దీంట్లో ఎక్కువ ఇస్తారు. ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది, పోస్ట్ ఆఫీస్ లో తక్కువ అంటారు కదా అండి. అంటే మీరు ప్రైవేట్ షార్ట్ టర్మ్ బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా చిన్న మొత్తాలు, స్మాల్ సేవింగ్స్ అనే ఆ నిష్, ఆ పరిధిలో ఈ ఇంట్రెస్ట్ మటుకు ఎక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ నవ్ డేస్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ దాంట్లో రిస్క్ కూడా అంతే ఉంది. కాబట్టి ఇది కొంత వరకు ఐ థింక్, నేను కూడా ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది ఇది దేర్ ఆర్ అదర్ ఆప్షన్స్ అని, బట్ కొంత మనీ మనం పార్క్ చేయొచ్చు పోస్ట్ ఆఫీస్లో, అది ఉంటుంది. దెర్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ బ్యాంక్స్ మూసినప్పుడు మనం చూసాం బాంబేలో, అక్కడ కొంతమంది ఎస్పెషలీ ఈ హౌస్ మేడ్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్నారు కార్పొరేషన్ బ్యాంక్స్లో. వాళ్ళు రోజు నెక్స్ట్ డే మార్నింగ్ రోడ్ మీద వచ్చేసింది, డబ్బు తీయలేని పరిస్థితి. సో అటువంటి పరిస్థితి మన దగ్గర రాదు. ఒకవేళ ఇంటర్నల్గా మనకి ఏమన్నా ఫ్రాడ్స్ కానీ కొన్ని చాలా తక్కువ పర్సెంట్ కానీ అయినా కూడా మేము క్లెయిమ్ దగ్గర వచ్చేసరికి మటుకు ఇట్ ఈస్ అవర్ బాండ్ అండ్ అంటే ఆబ్లిగేషన్ టు ఫుల్ఫిల్. ఆ రకంగా మేము చూస్తాం. సో క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది ఇట్స్ లైక్ వన్ ఆఫ్ అవర్ ఆబ్లిగేషన్స్. వీ నో హూమ్ వీఆర్ కేటరింగ్ టు. అంటే ఎవరిని మేము
మేము ఆదుకోవాలో మాకు తెలుసు. సో అటువంటి పరిస్థితి రాదు. వేరే చోట్ల ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు, మనం చూసాము చాలా ఉంటాయి. డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్. అవును చాలా ఇంట్రెస్ట్ చాలా ఇంకో అది రాత్రికి రాత్రి టీవీలో వచ్చేస్తుంది అండ్ పీపుల్ ఆర్ ఆన్ ద స్ట్రీట్. సో అటువంటి దానికి పర్సంటేజ్ వీ కెన్ ఆల్వేస్ పార్క్. ఐ ఫీల్ ఎటువంటి ఎవరైనా చిన్నది పార్క్ చేయొచ్చు. అండ్ మీరు ఇప్పుడు అమ్మగారు మీరు మదర్ చెప్పారన్నారు, చాలా చెప్పారు మ్యామ్. పోస్ట్ ఆఫీస్ ఎంత సేఫ్, పోస్ట్ ఆఫీస్లో పెడితే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తీసుకునేదానికి, ఇంటికి దగ్గరే ఉంటాయి కాబట్టి పోస్ట్ ఆఫీసు. బ్యాంక్స్ అంటే ప్రతి ఊర్లో కూడా ఉండవట ఇప్పుడు కొంచెం ఊర్లలో వచ్చేసాయి, కానీ అప్పుడైతే ఉండేవి కావు. పోస్ట్ ఆఫీసే ఏదున్నా కూడా. ఆఫీస్ అది కరెక్ట్. ఇట్స్ ఫ్రెండ్లీ నైబర్హుడ్. పోస్ట్ మాస్టర్, పోస్ట్ మ్యాన్ అంటే ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ లాగా ఉండేది అప్పట్లో. బేసిక్గా నేను సిన్స్ యూ హ్యావ్ కమ్ ఐ థాట్ త్రూ మీ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ పర్సంటేజ్ డెఫినెట్లీ హైయర్. సేవింగ్స్ బ్యాంక్లో వీఆర్ గివింగ్ 4%. In fact, no other bank is giving 4%. And it's a limitless, ఎంతైనా డబ్బు దాచిపెట్టుకోవచ్చు. దీనికి లిమిట్ ఉందా మేడం? పోస్ట్ ఆఫీసులో ఏమన్నా డబ్బు దాచుకోవాలంటే లిమిట్ ఏమన్నా? చాలా వరకు తీసేశారు, లిమిట్స్ తీసేశారు, అప్పర్ లిమిట్స్ చాలా వరకు తీసేశారు. ఎక్సెప్ట్ ఇన్ సర్టన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లైక్ ఎంఐఎస్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ తప్పితే మిగిలినవన్నీ మనం లిమిట్లెస్గా వేసుకోవచ్చు. ఎస్పెషలీ సేవింగ్స్ బ్యాంక్ ఎస్బీ ఏదైతే ఉందో బేసిక్ సేవింగ్స్ అకౌంట్, అది ఎంతైనా వేసుకోవచ్చు, ఎంతైనా పెట్టు. దేర్ ఇస్ నో లిమిట్ లేదు. 4% అంటే ఐ థింక్ నో అదర్ బ్యాంక్ ఆఫర్స్ 3.5, 2.5. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ అయితే మరి 2.5 వేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక డౌట్ కూడా మ్యామ్ నాకు, బ్యాంక్స్లో 2 lakhs మార్జిన్ అంటే ఆ లిమిట్ కనుక దాటితే ఎవ్రీ 1 lakhకి 500 ఛార్జ్ చేస్తూ ఉంటారు, సర్వీస్ ఛార్జ్. అంతకుముందు లేదు, ఇప్పుడు కొత్తగా రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు దాన్ని. ఎవ్రీ 1 lakhకి 500, 2 lakhs వరకే లిమిట్. దాటిందంటే ప్రతి ల్యాక్కి సర్వీస్ ఛార్జ్ మన దగ్గర కొంచెం తక్కువే ఉంది, మా దగ్గర కూడా. మినిమం బ్యాలెన్స్ అనేది ఒకటి ఇన్సిస్ట్ చేస్తున్నాం. బట్ సర్వీస్ ఛార్జ్ మేము సో లాంగ్ యాజ్ డిపాజిట్ ఈస్ రన్నింగ్, అంటే డిపాజిట్ ని మనం ఆపరేట్ చేస్తూ ఉంటే సర్వీస్ ఛార్జ్ అనేది పడుతుంది. ఇట్లా అంటే ఒకటేసారి 5 లక్షలు 4 లక్షలు డ్రా చేయాలనుకోండి, మీ దాంట్లో నుంచి వెనక్కి విత్డ్రా చేసుకోవాలనుకోండి, అట్లా ఏమన్నా అది వాళ్ళ అకౌంట్ కాబట్టి వాళ్ళు తీసినప్పుడు ఏం సర్వీస్ ఛార్జ్ చేయరు కదా? ఛార్జ్ చేయదు. ఏటీఎం సర్వీసెస్ కూడా ఐ థింక్ లైక్ ఆల్ బ్యాంక్స్. మేడం ఇప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఉంది బ్యాంకింగ్స్లో, అయితే మన దగ్గర అలాంటి ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయా? మన అంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని మేమే అకౌంట్స్ నుంచి ట్రాన్స్ఫర్స్ అన్ని యాప్ బేస్డ్ అంటే డైరెక్ట్గా మనకి మా అకౌంట్కి యాప్ లాగా లేదు, కానీ వీఆర్ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ ది ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అని ఒకటి స్టార్ట్ చేసింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. దిస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2017, 2018. నేను ఇంతకాలం ఈ సెక్టర్లో ఉన్నాను కాబట్టి ఐ పర్సనలీ ఫీల్ దిస్ హ్యాస్ ఇట్స్ అదొక టైప్ ఆఫ్ రెవల్యూషనరీ ప్రోడక్ట్ ఫార్ ది ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్, ఎస్పెషలీ రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్కి అంత డీప్గా పెనిట్రేట్ చేయాలి బ్యాంకింగ్ అంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ ద్వారా మేము చేయగలిగాం. అది ఎందుకంటే ఇట్స్ లెవరేజింగ్ ఆన్ డిజిటల్ ప్లాట్ఫామ్, వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంకింగ్ టెక్నాలజీ. అంటే 2019 ఇఫ్ ఐ రిమెంబర్ దే గాట్ ది ఎక్సలెన్స్ ఇన్ పోస్ట్ బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డ్ కూడా వచ్చింది దీనికి అప్పట్లో. ఎంత సులభం చేసేసారంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, గ్రామంలోకి వెళ్ళి మీరు జస్ట్ మా పోస్ట్ ఆఫీస్కి రావచ్చు, లేకపోతే పోస్ట్ మ్యాన్ని పిలిస్తే ఆయన ఇట్స్ అన్ యాప్, ఇట్స్ డివైస్ బేస్డ్ అండ్ అకౌంట్ ఓపెనింగ్ మొత్తం పేపర్లెస్, ఓన్లీ మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ అండ్ బయోమెట్రిక్స్. ఈ మూడు తోటి మీకు ఇట్స్ అ వెరీ సేఫ్ అకౌంట్ విచ్ యూ ఓపెన్. ఒక్క 100 రూపాయలు మీరు అందులో వేసుకున్నారంటే మీకు ఆర్డి అకౌంట్ ఆల్రెడీ ఉందనుకోండి, రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఆల్రెడీ ఉంది అంటే రికరింగ్ డిపాజిట్కి దీన్ని ఆటోమేటిక్గా ఇది లింక్ అయిపోతుంది, లింక్ చేయొచ్చు. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇంట్లోనే డిపాజిట్స్ చేసుకోవచ్చు. అండ్ పూర్తిగా లెడ్జర్తో సహా కనిపిస్తుంది. ఇంతకుముందు పాస్బుక్ లాగా ఎలా ఉందో మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు ఈనాటికి, ఎన్ని లాస్ట్ 10 transactions వరకు ఫోన్లోనే కనిపించేస్తాయి. సో మీరు డిజిటైజేషన్ అని మాట్లాడినప్పుడు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఐ థింక్ చాలా అహెడ్ ఉన్నాం మేము. ఎందుకంటే విలేజ్లోకి మేము వెళ్ళినప్పుడు వీ హ్యావ్ బీన్ డూయింగ్
డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసెస్. డోర్ స్టెప్ డెలివరీ అని విన్నారు కానీ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసెస్ విన్నారు మీతో. డోర్ స్టెప్ ఫైనాన్షియల్, ఎందుకంటే మాకు ఆ స్ట్రెంగ్త్ ఉంది, మనీ ఆర్డర్స్ చేసిన స్ట్రెంగ్త్, మనీ ఆర్డర్ డెలివరీ చేసేవాళ్ళం అప్పట్లో. సో ఆ ఫైనాన్షియల్ మాకు ఏదైతే సిస్టమ్ ఉందో అదే సిస్టంలోకి మేము డబ్బు ఇచ్చి పోస్ట్ మ్యాన్కి ఇచ్చి పంపించగలం. యూ కెన్ డూ విత్డ్రాల్స్. సో ఇది ఏమైంది అంటే పర్టికులర్లీ డ్యూరింగ్ ది లాక్డౌన్ పీరియడ్, ఇఫ్ ఐ రిమెంబర్, ఎంత డీప్గా మేము క్యాష్ మూవ్ చేయగలిగామంటే విలేజెస్లో ఏదైనా డబ్బు అవసరం, హాస్పిటల్ ఖర్చు, ఏదైనా కానీ. అప్పట్లో ఏటీఎంలో కూడా డబ్బులు లేకుండేది, క్యూస్ ఉండేవి. అప్పట్లో క్యూస్ ఎంత ఉండేది, లాంగ్ క్యూస్ ఉండేవి. ఏటీఎం స్టార్ట్ అయిన కొత్తలో అంటున్నారా? నో మొన్న లాక్డౌన్ అప్పుడు లాక్డౌన్ చాలా క్యూస్ ఉండేది. ప్లస్ బయటకు రానిచ్చేవారు కాదు. అమౌంట్ కూడా సగం అయిపోయేది, డబ్బు అయిపోయేది. చాలా కష్టపడిన సమయంలో మేము చేసినంత ఏటీఎం సర్వీస్, డోర్ స్టెప్ ఏటీఎం సర్వీస్ ఏదైతే చేసామో ఈ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా జరుగుతుంది. సో ఈ డోర్ స్టెప్ ఏటీఎం సర్వీస్ అనేది మీరు జస్ట్, ఐ థింక్ ఇట్ ఈస్ ద యునిక్ ప్రోడక్ట్ యాజ్ ఫార్ యాజ్ బ్యాంకింగ్ ఈస్ కన్సర్న్. ఏ బ్యాంక్ కూడా అది ఇవ్వలేదు. సో ఐ జస్ట్ బిఫోర్ వి మూవ్ ఫార్వర్డ్, మీరు బ్యాంకింగ్తో స్టార్ట్ చేశారు కాబట్టి ఆర్డీ కూడా మనం ఇంట్రెస్ట్ మాట్లాడితే ఇట్ ఈస్ అబౌట్ 5.8% ఇంట్రెస్ట్ ఇస్తున్నాము. టైమ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంచి రిటర్న్స్ ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్స్కి ఈ లిమిట్ ఏమన్నా ఉందండి, ఇయర్స్ అట్లా? ఎస్, 1 year అయితే ఇట్ ఈస్ 5.5%, 2 years అయితే 2 years 5.6%, 3 years 5.8%, 3 years TD is 5.8%, RD 5 years is again 5.8%, and 5 years TD తీసుకుంటే 6.7% వరకు మీకు రిటర్న్స్ ఉంటుంది దాని మీద. అయితే నేను ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ ద క్యాల్కులేషన్, సమ్ టైమ్స్ యూ కెన్ గెట్ సంథింగ్ లైక్ 180% వరకు మనకి మనం పెట్టిన డబ్బుకి. కాకపోతే చిన్న మొత్తాలు కాబట్టి, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ 10 lakhs or 20 lakhs అమౌంట్స్. సో చిన్న మొత్తాలు కాబట్టి ఇప్పుడు ఒక 90,000 వరకు మనం సేవ్ చేసుకోగలిగాం 5 సంవత్సరాల్లో, ఒక 15,000 ఎక్స్ట్రా వస్తుంది. ఆ రకంగా ఉంటుంది. అంటే స్లో ఇన్స్టాల్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇది. సో ఇట్ ఈస్ 90,000 ఒకటేసారి ఉన్నది వేరు, 90,000 కలెక్ట్ చేసుకోవడం వేరు. సో దిస్ ఇస్ అబౌట్ ఆర్డీ అండ్ టీడీ. దెన్ మా ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ అఫ్ కోర్స్ మనం సిటీలో ఉన్నది మనకి తెలియడం లేదు, బ్యాంక్స్ కూడా ఇస్తున్నారు. ఇది సుకన్య సమృద్ధి అకౌంట్. నేను అదే అడగబోతున్నానండి, సుకన్య సమృద్ధి యోజన. చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఆ స్కీమ్కి. అట్రాక్ట్ అవుతున్నారంటే మనకు ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ అది. ఉన్న ఆప్షన్స్లో అది బెస్ట్ ఆప్షన్. 7.6% ఇంట్రెస్ట్ పే చేస్తున్నాము దానికి. 7.6%. ఇట్ ఈస్ 15 years ఇన్వెస్ట్మెంట్. ఓన్లీ ఆడపిల్లలకే పెట్టారేంటండి? ఓన్లీ ఆడపిల్లలకే. ఏమో మరి దేశంలో మగపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా పెడితే బాగుండేదేమో అనే ఒక చిన్న ఆలోచన చాలా మంది అంటుంటారు, ఆడపిల్లలకి మాత్రమే పెట్టారు ఈ స్కీమ్ అని. ఇన్ఫాక్ట్ ఈవెన్ ఐఎమ్ పజల్డ్. సెంచురీలో మనం బేటీ బచావ్ రియాలిటీ విచ్ వీ డోంట్ లైక్, మనకి ఇష్టం లేకున్నా ఉన్న పరిస్థితి అది. కాబట్టి దానిలో మనం ఆడపిల్లలకి కొంచెం, ఇన్ఫాక్ట్ దాంట్లో రాశారు మ్యారేజ్ అని కూడా, బట్ నేను చెప్తుంటాను ఎడ్యుకేషన్ అని చెప్పి. ఎడ్యుకేషన్, మ్యారేజ్ వస్తుంది బట్ ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. కరెక్ట్. సో 21 years కి ఏ ఏజ్ లో చేయొచ్చు అండి ఇన్వెస్ట్మెంట్? పుట్టిన పాప దగ్గర నుంచి 10 సంవత్సరాల వరకు. ఎంత మినిమం, ఎంత మ్యాక్స్ ఎంత అండి? మినిమం 250 rupees తో స్టార్ట్ చేసుకోవచ్చు మ్యాక్స్. బట్ ఇయర్ లో 1.5 lakhs వరకు దాచిపెట్టుకో. ఇయర్ కి 1.5 దగ్గర కట్ ఆఫ్ ఉంది. ఇయర్ లో మీకు ఒకటేసారి డబ్బు ఉంటే 1.5 lakh వేసుకోవచ్చు. అది తీసుకోవడానికి ఎప్పుడు మళ్ళీ రిటర్న్? తీసుకోవడానికి 15 years వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు మాక్సిమం. కానీ 21 years ఏజ్ వచ్చిన పాప అప్పుడు నుంచి తీసుకోవచ్చు. అప్పుడు ఆ పాపనే క్లోజ్ చేసుకోవచ్చు, మనం ఎవరు తీసుకోవడానికి లేదు ఆ డబ్బు. ఓహో, తను మేజర్ అయిపోతుంది కదా, తను క్లోజ్ చేసుకోవచ్చు, తను యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ 10th class పాస్ అయిన తర్వాత షీ కెన్ ఆస్క్ ఫర్ అ లోన్ ఆల్సో, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. కానీ రిటర్న్స్ చాలా ఎక్కువ. చిన్న క్యాల్కులేషన్ వేసి మేము ఒక 1,000 rupees అలా ఇన్వెస్ట్ చేసుకుంటే నెల 1.8 lakhs కానీ ఆమె సేవ్ చేసుకోగలిగితే, మన డబ్బు వెళ్తే అరౌండ్ 3.5 lakhs వరకు మనకి డబ్బులు ఆల్మోస్ట్ యాడ్ అవుతుంది. అంటే 5 lakhs వరకు వస్తుంది. చాలా పెద్ద. సో ఇట్స్ అ గుడ్ స్కీమ్. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. బట్ స్టిల్ చిన్నగా పెట్టుకునే వారికి నేను గమనించింది ఏంటంటే, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎస్పెషలీ లేడీస్, దే వుడ్ వాంట్ టు పుష్ మనీ. సో త్వరగా పోస్ట్ ఆఫీస్కి వచ్చేసేసి చేస్తుంటారు. సో అటువంటి వారికి మేము ఏం చెప్తామంటే, ఒక డిజిటల్ అకౌంట్ ఓపెన్ చేసుకోమా, జస్ట్ 1 account కూడా మీదే, 100 rupees మీదే, ఓపెన్ చేసుకొని నీకు ఎప్పుడు డబ్బు ఉంటే అప్పుడు వేసేసుకోవచ్చు. డోంట్ హ్యావ్ టు కమ్ మన పోస్ట్ ఆఫీస్కి. అందరూ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్, స్మార్ట్ ఫోన్ సావీ అయిపోయారు కాబట్టి
మోస్ట్ బిజినెసెస్ దాంట్లో చేస్తున్నారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ స్కీమ్స్. ఇప్పుడు 15 ఇయర్స్ వరకు చేయాలి కదండి ఇన్వెస్ట్మెంట్ అందులో. 10 ఇయర్స్ వరకు చేసిన తర్వాత పేరెంట్స్కి ఏదైనా ప్రాబ్లం అయ్యి చేయలేకపోయారు అనుకోండి, సపోజింగ్ 10 ఇయర్స్ పాప అనుకోండి, 15 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు, కానీ 21 ఇయర్స్కి తీసుకోవచ్చు. 0 to 10 వరకు చేశారు. 0 to 15 ఇయర్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. లేకపోతే ఐ థింక్ ఇట్ విల్ లెర్న్ సమ్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్లా ఏమన్నా స్పెషల్గా క్లోజ్ చేయాల్సి వస్తుంది. అది స్కీమ్ లోంచి మేము బయట తీయడానికి అంత ఈజీ కుదరదు. డబ్బు ఒకసారి పోస్ట్ ఆఫీస్లో వెళ్ళిందంటే తీయడము నాట్ ఈవెన్ మాకు కూడా పవర్ లేదు. తీసుకునేది 21కే తీసుకుంటారు మేడం. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి గ్యాప్స్ వస్తాయి. అది అడుగుతున్నాను. అందుకనే చాలా తక్కువ చేసేసారు. మాది 250 రూపీస్ చేశారు. ఇంతకుముందు ఇట్ వాస్ 1000 రూపీస్ పర్ ఇయర్. అది మినిమం 250 పెట్టి మీరు రన్ చేయొచ్చు అకౌంట్. 1 year లో మీరు 250 వేసుకుంటే చాలు. 1 year మొత్తం చాలు, అకౌంట్ రన్నింగ్ లో ఉంటుంది. సో అది చాలా చాలా కంఫర్టబుల్. అండ్ పీపీఎఫ్ ఇస్ అన్ అదర్ అకౌంట్. ఎప్పటి నుంచో మేము నడిపిస్తున్నామండి. జనం అయితే వాట్ ఇస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ గుర్తుపెట్టుకున్నారు, కేవీపీ గుర్తుంటుంది, ఎంఐఎస్ గుర్తుంటుంది, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ గుర్తుంటుంది. కానీ పీపీఎఫ్ ఎందుకో మా పోస్ట్ ఆఫీస్కి కనెక్ట్ చేయరు. పీపీఎఫ్ అనగానే బ్యాంక్ గుర్తు పెట్టుకుంటారు. బట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కూడా మేము ఆపరేట్ చేస్తున్నాం. అయితే సిటీలో నేను డిఫరెన్స్, మీరు ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు పోస్ట్ ఆఫీస్ కొంచెం మర్చిపోయారు అని అన్నారు. సేవింగ్స్ అనగానే బ్యాంక్ గుర్తు వస్తుంది కానీ పోస్ట్ ఆఫీస్ గుర్తు రాదు. సిటీలో అది మటుకు నేను గమనించాను. అర్బన్ ఏరియాస్లో రికాల్ వాల్యూ అంటే కస్టమర్లో రికాల్ వాల్యూ సేవింగ్ చేయాలి అనగానే పోస్ట్ ఆఫీస్ గుర్తు రావడం లేదు పాత వాళ్ళకి తప్పితే. సో మేము ఇప్పుడు సిటీలో కొంచెం స్పెషల్గా డ్రైవ్స్ చేసి వీఆర్ ట్రయింగ్ టు గెట్ బ్యాక్ పీపుల్ ఇన్ టు ది పోస్ట్ ఆఫీస్. ఎందుకంటే మా దగ్గర కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ ఒకటి వచ్చేసింది కాబట్టి కస్టమర్స్ బ్యాంక్కి వెళ్తే ఎలాగా ఉంటుందో పోస్ట్ ఆఫీస్ వస్తే కూడా అలాగే ఉంటుంది. సో ఒక్కసారి ఓన్లీ 1 time యూ హ్యావ్ టు కమ్ టు ద పోస్ట్ ఆఫీస్. అకౌంట్ ఓపెన్ చేసేదానికి మటుకు రావాల్సి వస్తుంది, సిగ్నేచర్ పెట్టాలి కాబట్టి అంతే. ఇది అన్ని బ్యాంక్స్ లో అయ్యేది, అన్ని బ్యాంక్స్ లో. కాకపోతే బ్యాంక్స్ లో ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇంటికి కూడా పంపించేసి అకౌంట్ ఓపెన్ చేపిస్తాం. అది మేము చేస్తున్నాం. అంటే మా బ్యాంక్ మా పోస్ట్ మ్యాన్ ఇంకా మేడం సిటీలో మనకి ఒక 1000 మంది పోస్ట్ మ్యాన్ బీట్స్ ఉన్నాయి. నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెన్ ఇట్ లాంచ్డ్ ఐపీపీబీ ఎట్లా అంటే డోర్ స్టెప్ బ్యాంకింగ్ అని పెట్టినప్పుడు ఈ 1000 మందికి డివైసెస్ ఉండాలి, అందరూ మీకు అవైలబుల్. మీరు మెసేజింగ్ సర్వీస్ రిక్వెస్ట్ పెట్టి నాకు ఈరోజు 3000, మీరు టీచర్గా పనిచేస్తున్నారు అనుకోండి, నాకు ఒక 3000 రూపీస్ క్యాష్ కావాలి, 3000 రూపీస్ క్యాష్ కావాలని మీరు పోస్ట్ మ్యాన్కి సర్వీస్ రిక్వెస్ట్ పెడితే అతను ఆటోమేటిక్గా వచ్చి మీకు మనీ ఆర్డర్ డెలివరీ చేసినట్టు చేయాలి. సో ఆ రకంగా ఇది ప్లాన్ అయింది. బట్ సిటీలో కొంచెం మనకి రిసోర్స్ కన్స్ట్రెయింట్ వల్ల కొంచెం డివైసెస్ కొద్ది తక్కువ నడుస్తుంది. బట్ వీ స్టిల్ హ్యావ్ 60% కవర్డ్. 60% పోస్ట్ మ్యాన్ దగ్గర డివైసెస్ ఉంది. సో ఇట్స్ అ ఫుల్ ఫ్లెజ్డ్ బ్యాంక్. ఇది ఐపీపీబీ మొబైలే బ్యాంక్, ఇదే ఏటీఎం. ఆ లెవెల్కి బ్యాంకింగ్ హ్యాస్ ఇవాల్వ్డ్. సో ఐ థింక్ పోస్ట్ ఆఫీస్ హ్యాస్ నాట్ వెనక్కి పడలేదు. ఒప్పుకోవట్లేదు మీరు. ప్రతిసారి దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ ఖచ్చితంగా జస్టిఫై చేస్తూనే ఉన్నారు మీరు ప్రతి ఇష్యూలోను. ఐ థింక్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ దిస్ యాజ్ అన్ అసెట్. మనము కంట్రీలో మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం కొన్ని. బట్ ఐ పర్సనలీ ఫీల్ ఇట్ ఈస్ లైక్ ద రైల్వేస్. మనం అందులో పని చేయకపోయినా ఇట్స్ అ ప్రైడ్. వీ డూ ఫీల్ ప్రౌడ్ ఎవ్రీ టైమ్ యూ లుక్ ఎట్ ద రైల్వేస్. సో ఇట్ ఈస్ లైక్ దాట్, నాట్ జస్ట్ యాజ్ సంబడి హూ వర్క్డ్ బట్ యాజ్ అ సిటిజన్. ఐ థింక్ నాకు మా మమ్మీ చెప్పారు మేడం, ఇందిరా వికాస్ పత్రాలు అని ఉండేవి అప్పట్లో. 6 years 5 years చెప్పినట్టు గుర్తుంది. డబుల్ అయ్యేది ఇన్కమ్, పెట్టిన అమౌంట్ ఎంత పెడితే అంత అమౌంట్, డబుల్ అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి ఉండే 6 years తర్వాత ఒకసారి కొని పడేస్తే అట్లా ఉండిపోతాయి అవి అని చెప్పారు. ఒక షార్ట్ పీరియడ్ లో అది పెట్టారు, ఇప్పుడు లేదా, రన్ చేయలేకపోయారు గవర్నమెంట్ బికాస్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇవ్వాలి అంటే ఎనీబడి అంత రిటర్న్ మనకి ఇవ్వాలి అంటే దాని మీద అంత ఆదాయం ఉండాలి కదా, ఆ ఇన్వెస్ట్మెంట్ మీద. అఫ్ కోర్స్ ఆ టైంలో ఫ్లోట్ చేశారు సమ్ టైమ్ బ్యాక్. ఐ థింక్ 2-3 decades 80s లో 90s ఎర్లీ 90s 80s లో ఉండింది ఇది. బట్ నౌ అది తీసేశారు. ఎందుకంటే దాన్ని మీరు అన్నట్టు అది మరి పర్సనల్కి కూడా లింక్ లేదు, ఎవరైనా కొనేయచ్చు, ఎవరికైనా తీసుకోవచ్చు అంట. వినేదానికి అప్పట్లో బాగుండింది కానీ ఇట్ వాస్ నాట్ సేఫ్. అంటే ఫర్ గవర్నమెంట్ ఇట్ వాస్ నాట్ సేఫ్. మ్యామ్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ స్కీమ్స్ కాకుండా ఇంకా పోస్ట్ ఆఫీస్లో మేము సేవింగ్స్ చేసుకోవడానికి, ఇక నార్మల్ పబ్లిక్ సేవింగ్స్ చేసుకోవడానికి, సామాన్యుడికి పెట్టుకునేదానికి ఇంకా ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, ఏమేమి సర్వీసెస్ అందిస్తున్నారు మీరు? సేమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కింద మేము ఇన్సూరెన్స్ నడిపిస్తున్నాం, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ యాక్చువల్లీ స్టార్ట్ అయింది 1884లో. ఓకే. ఓన్లీ పోస్టల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం అని అప్పట్లో పెట్టారు, ఎంప్లాయీస్ వెల్ఫేర్ కొరకని. దీని కింద పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద మనకి 6
టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. ఎసెన్షియల్లీ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే రిస్క్ కమ్ సేవింగ్స్ చేయొచ్చు, మనం పెట్టిన డబ్బు మనకు వచ్చేస్తుంది. ఇది మళ్ళీ రిస్క్ కవర్ కూడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మన టర్మ్ పాలసీస్ ఏవైతే మనం తీసుకుంటామో దానిలో మనకి రిస్క్ కవర్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఎంతగా ఎక్స్పాండ్ చేసేసారంటే దాని నెట్వర్క్, ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్, మళ్ళీ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టెడ్ కంపెనీ ఎంప్లాయీస్, ప్రొఫెషనల్స్ లైక్ చార్టెడ్ అకౌంటెంట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, అందరికీ ఎవరైతే డబ్బు సంపాదించే అర్హత ఉంటుందో అందరికీ ఇది నెట్ స్ప్రెడ్ అయిపోయింది. దీనిలో మాకు నేను ఇంతకుముందు చెప్పినట్టే దిస్ ఈస్ బేసిక్లీ సేవింగ్స్ కమ్ రిస్క్ స్కీమ్స్. 6 స్కీమ్స్ ఉన్నాయి. మనకి ఫెమిలియర్ ఇది, మీరు ఇన్సూరెన్స్ అనగానే మనకి ఎల్ఐసి గుర్తొస్తుంది. సో అటువంటి ప్యారలల్ ప్రోడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి. ఓకే. ఎనీ అదర్ వేరే ఏ మార్కెట్లో ఎవరు ఆఫర్ చేయనంత హై బోనస్ అండ్ లోయెస్ట్ ప్రీమియం తోటి ఉండే స్కీమ్స్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. మినిమం ఎంత చెప్పండి మ్యామ్? యూ కెన్ గో అప్ టు 50 lakh వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 50 lakh వరకు సమ్ అష్యూర్డ్ మనము చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ అంటే మనం సమ్ అష్యూర్డ్ వెళ్తాము. సమ్ అష్యూర్డ్ అంటే నా లైఫ్ని నేను 50 lakhsకి ఇన్సూర్ చేస్తాను. దాన్ని బట్టి ప్రీమియం క్యాల్కులేట్ చేస్తారు. మన ఏజ్ చూసి ప్రీమియం క్యాల్కులేట్ చేస్తారు. మంత్లీ మనం కట్టుకుంటాం, మంత్లీ, క్వార్టర్లీ, యాన్యువల్లీ కూడా కట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్న స్కీమ్స్లో మాకు హోల్ లైఫ్ స్కీమ్ పాలసీ ఒకటి ఉంది. ఎండోమెంట్ స్కీమ్స్, ఎండోమెంట్స్ అంటే టర్మ్ 15 years వరకు కట్టుకోవచ్చు. అలాగా ఏజ్ని బట్టి మనం 60 years ఏజ్ వరకు కట్టుకుంటూ పోవచ్చు. సో ఆ తర్వాత మెచ్యూర్ అయిపోయాక మనకి సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ తోటి ఇస్తారనమాట. సో నేను అంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ ది మార్కెటింగ్ వీ హ్యావ్ బిన్ స్టడింగ్ దిస్. మా హోల్ లైఫ్ పాలసీ ఏదైతే ఉందో ఐ థింక్ ఇట్ ఈస్ ఎంత మంచి ఇన్వెస్ట్మెంట్ అంటే మనకు చిన్నప్పుడు చెప్పుకుంటే మనం కూడా చేసేవాళ్ళం అని. ఇఫ్ యూ టేక్ ఇట్ అట్ అ వెరీ యంగ్ ఏజ్, మనము బై ద టైమ్ వీఆర్ 60 బేర్లీ ఒక 20 lakhs, 23-28 lakhs వరకు కడతాం అంతే, చిన్న అమౌంట్స్. ఎస్పెషల్లీ గవర్నమెంట్ సర్వీస్లో చేరిన వాళ్ళు, కానిస్టేబుల్స్, మనకి ట్రైనింగ్స్లో ఉన్న వాళ్ళకి మనం చెప్పినప్పుడు 28 lakhs వరకు 30 lakhs వరకు కట్టుకుంటాం డిపెండింగ్ ఆన్ ద ఏజ్. 60 years తర్వాత అది 80 years వరకు మెచ్యూరిటీ పీరియడ్, 80 years వరకు ఉంచారు దాన్ని. అయితే ఆ గ్యాప్లో మనం ఏం కట్టం కానీ బోనస్ మటుకు పడుతూ ఉంటుంది. 20 years మీకు బోనస్ యాడ్ అవుతుంది. సో మనం కట్టిన దానికి ఒక రియల్ గుడ్ అంటే 2.5 crores వరకు మనకి దానిలో ఇట్స్ అన్ అసెట్ పాలసీ అనమాట. మనం ఇల్లు ఎలా కట్టుకుంటామో అలాగా ఒక అసెట్ పాలసీ లాగా అది తీసుకోవచ్చు. సో అది స్టడీ చేస్తుంటే అనిపించింది ఎవ్రీబడి కెన్ హ్యావ్ అ స్మాల్ పాలసీ, చిన్నది ఒకటి పెట్టుకోవచ్చు. అండ్ స్మాల్ అమౌంట్స్ లైక్ 500-700 per month, 1000 per month. చిన్నప్పుడు స్టార్ట్ చేస్తే తెలియదు. బోనస్ ఇస్ 7,600 rupees per lakh per year. 20 lakhs మనం సమ్ అష్యూర్డ్ తీసుకున్నామంటే per lakh 7,600 rupees per year బోనస్గా పడిపోతుంది. సో అది అక్రూ అయిపోయి అంత హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. 1.5 crores to 2.5 crores వరకు. అంటే ఇట్స్ అ కరోడ్పతి ప్లాన్ బేసిక్లీ. PLI is like that. We also have endowment policies, యుగల్ సురక్ష, చిల్డ్రన్స్ పాలసీ అన్నీ ఉన్నాయి. మనీ బ్యాక్ పాలసీ. చిల్డ్రన్స్ పాలసీస్ ఏమున్నాయి? మనం ఆ చైల్డ్ ఎడ్యుకేషన్ ఆగకూడదు అనుకుని ప్లాన్ చేసిన వాళ్ళు ఐ థింక్ అప్ టు 3 lakhs వరకు పెట్టుకోవచ్చు. 3 lakhs అమ్మేషోడ్, అది చిన్న అమౌంట్. అమ్మాయినా అబ్బాయినా పేరెంట్ వేస్తుంటాడు డబ్బు. దాంట్లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే పేరెంట్ చనిపోతే పాలసీ రన్నింగ్ లో ఉంటుంది, నడుస్తుంది, ఫుల్ సమ్ అష్యూర్డ్. అది ఏ టర్మ్కి ఎండ్ అవుతుందో ఆ టర్మ్కి పేమెంట్ చేసేస్తారు. అంటే తండ్రి ఏమైతే కల కన్నాడో ఆ కళ ఉన్నా లేకున్నా అది నిజమైపోతుంది. సో ఆ డబ్బు ఏదైతే దాచిపెట్టాడో. సో ఇన్సూరెన్స్ ఈజ్ లైక్ దట్. ఇన్సూరెన్స్ ఏంటంటే మనం ఈరోజు 5 లక్షలు పాలసీ తీసుకున్నాం అనుకోండి, ఈరోజు మనం ఉన్నా లేకున్నా 5 లక్షలు మన చేతిలో ఉన్నట్టు. సో అది లైఫ్ కవర్ చేస్తుంది అనమాట. మన ఎర్నింగ్ కెపాసిటీ డౌన్ అయిపోయినా, సో అంటే సిక్నెస్ ఉండొచ్చు, ఏదైనా కారణం చేత. సో ఇన్సూరెన్స్ దట్ వే ఐ థింక్ మన దగ్గర అంత ఇండియాలో అంతగా దానికి అర్థం చేసుకునే వాళ్ళు లేరు. లేదు. అయితే పోస్ట్ ఆఫీస్ ద్వారా వెళ్ళింది రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. గ్రామీణులకి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వడం అంటే ఇట్ ఈస్ అ రిస్క్ ఇన్ ద సెన్స్ వాళ్ళ లైఫ్లో ఉండే రిస్క్స్ చాలా ఎక్కువ. పాము కాటు అంటారు, బావి అంటారు, లైట్ ఉండదు. ఎంత రిస్క్ ఉన్న పరిస్థితిలో ఒక చిన్న అమౌంట్ మనం ఎప్పుడైనా సంపాదించే సామర్థ్యం ఉన్నప్పుడే డబ్బు పెట్టుకోగలగాలి. అది మనము వీ హ్యావ్ బీన్ ట్రైయింగ్ టు డూ. అండ్ RPLI 1995లో ఇంట్రడ్యూస్ అయింది. ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్స్ అవైలబుల్ టు రూరల్ పాపులేషన్. ఎన్ని ప్రైవేట్ సెక్టర్ ఎన్ని బ్యాంక్స్ వచ్చినా కూడా ఇప్పటికి మేము టాటా వాళ్ళది ఇన్ఫ్యాక్ట్ ఈ థర్డ్ పార్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కొంతమంది మా నెట్వర్క్ స్ట్రెంగ్త్ వల్ల థర్డ్ పార్టీ వస్తున్నారు. బజాజ్, టాటా వీళ్ళు వచ్చి మా పాలసీ మీరు కొంచెం అమ్మి పెట్టండి అంటే మేము చేస్తున్నాము. ఇప్పుడు అది యాక్సిడెంట్ పాలసీ ఒకటి చేసాము,
ఇట్స్ వన్ ఆఫ్ ది గుడ్ పాలసీస్. రీచ్ కొరకు, టు రీచ్ ది డీపెస్ట్ పార్ట్స్ ఆఫ్ ది విలేజ్, ఆ స్ట్రెంగ్త్ని వేరే ప్రోడక్ట్స్ కూడా రైడ్ చేస్తాయి. ఇప్పుడు మనం ఇచ్చే వాటిల్లో అది అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు అండి, దేనికైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటే ఉంటుందా? అర్బన్కి పెరిగి రూరల్కి ఏమన్నా తగ్గే అట్లా ఏమన్నా ఉంటుందా? సేవింగ్స్ బ్యాంక్లో మటుకు ఏమి తేడా ఉండదు. ఇన్సూరెన్స్లో మటుకు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అన్నప్పుడు బోనస్ కొంచెం తక్కువ ఉంటుంది. వాళ్ళ ఇవి కూడా చిన్న అమౌంట్స్ తోటి వాళ్ళు చేయొచ్చు. అదేలేండి. ఇక్కడ మనము ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి 50 lakhs సమ్ అష్యూర్డ్. సో రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లో గ్రామస్తులు 20 lakhs వరకు చేసుకోవచ్చు. మినిమం 1 lakh అట్లా 1,25,000కి కూడా చేసుకోవచ్చు. రూరల్ పోస్టల్ లైఫ్ 25,000. నేను ఒక క్లెయిమ్ సెటిల్ చేశాను 25,000 పాలసీ. ఆమెకి ఇల్లు లేదు, అడ్రస్ లేదు, మేము వెతికాము వేర్ టు గివ్ దట్ పాలసీ. సో వి నెవర్ నో ఎవరికి మనం సహాయం చేస్తున్నాం అనేది. సో దట్స్ వై ఐ కీప్ టెల్లింగ్ మై పీపుల్, మనం చేసే అండ్ 30 years బ్యాక్ 30 years తర్వాత ఎవరు గుర్తు చేసుకోరు. నాకు పోస్ట్ మాస్టర్ ఇచ్చి వెళ్ళారు కాబట్టి నా దగ్గర అవునండి, ఎగ్జాక్ట్లీ. అసలు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు టాటా కంపెనీస్ కాంప్లెక్షన్ మారిపోతుంది. మనం అప్పుడు చేసింది ఇప్పుడు ఎవరి దగ్గర వెళ్ళాలో కూడా తెలియదు 30 ఏళ్ళ తర్వాత. ఆ పోస్ట్ మాస్టర్ ఉంటారా, ఆ పోస్ట్ మ్యాన్ ఉంటాడా, పోస్ట్ ఆఫీస్ అక్కడే ఉంటుందా, ఇలాంటి డౌట్లు కూడా. బట్ స్టిల్ పోస్ట్ ఆఫీస్ ఇస్ దేర్. ఇప్పుడు మీరు కొన్ని బీమా పథకాలు గవర్నమెంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తుంటాయి, ఆ కాగితం మన చేతిలో ఉంటుంది, కానీ తర్వాత మనకు అవసరం వచ్చినప్పుడు ఎవరి దగ్గర వెళ్ళి సెటిల్ చేయాలో తెలియని పరిస్థితి వస్తుంది. బట్ పోస్ట్ ఆఫీస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ దేర్. పోస్ట్ మాస్టర్ ఉండాలి. ఆ పేపర్స్ ఏమైనా మిస్ అయితే ఏంటండి పరిస్థితి? అది ఇప్పుడు అంత డిజిటల్, దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో థింగ్. మేము అంత డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము. ఎవ్రీథింగ్ బ్యాక్ ఎండ్లో డేటా ఇస్ స్టోర్డ్. జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అంత ఈజీగా అయిపోతుంది. పార్సిల్స్కి వచ్చేసరికి ఇప్పుడు అసలు మేజర్గా మీరు పార్సిల్ సర్వీస్ అమెజాన్ మొత్తం మీ మీదే డిపెండ్ అయిందని విన్నాను నేను. అది కొంతవరకు హ్యాపీ, ఎందుకంటే ఇవాళ ఈ కామర్స్ దిగ్గజం కదండి అమెజాన్ అనేది. సో అలాంటి అమెజాన్ మీ మీద డిపెండ్ అవ్వటం అంటే చాలా హ్యాపీ. ఒక టైంలో మా చేతిలోంచి వెళ్ళిపోతుంది అనుకున్నది. నాకు 2014లో నాకు గుర్తు, అమెజాన్ కొన్ని పిన్ కోడ్స్, ఎస్పెషల్లీ కోర్ సిటీ పిన్ కోడ్స్, అమెజాన్ వాళ్ళు వచ్చి ఇచ్చేసే వాళ్ళు. పోస్ట్ మ్యాన్ వాజ్ నాట్ నోవేర్ ఇన్ ద పిక్చర్ దోస్ డేస్. ఓకే. బట్ వాళ్ళు ఎప్పుడు మాకు పెరిఫరల్లో ఇచ్చేవాళ్ళు, నిజాంపేట్ అలాగా, ఎందుకంటే వాళ్ళకి అక్కడ స్ట్రెంగ్త్ లేదు. కానీ ఫుల్ సర్కిల్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మొత్తము ఫర్ ద పాస్ట్ 2 months మేము కొంచెము పార్సల్ డెలివరీ స్ట్రెంగ్త్ పెంచాము ఇన్ టర్మ్స్ ఆఫ్ కెపాసిటీ. అంటే వీ హ్యావ్ యాడెడ్ అబౌట్ 150 మెకనైజ్డ్ బీట్స్. మీరు అందరూ పోస్ట్ మ్యాన్ అంటే సైకిల్ గుర్తొస్తుంది. అవును, ఖచ్చితంగా. క్యాప్, కాకి డ్రెస్, సైకిల్. సో సిటీలో మేము చేంజ్ చేసింది ఏంటి అంటే నౌ ఇట్స్ గోయింగ్ టు బి బైక్ బేస్డ్ డెలివరీ విత్ ద హెల్మెట్ అండ్ విత్ అ గుడ్ టీ-షర్ట్ అండ్ విత్ గుడ్ బ్యాగ్స్. సో ఇట్స్ ఎ రీబ్రాండింగ్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్. ఇండియా పోస్ట్ పార్సల్ మేము ఏదైతే చేసామో, సో 200 బీట్స్ దాకా మేము ఇప్పుడు మెకనైజ్ చేసేసాం. 1000 బీట్స్. యూనిఫామ్ కూడా మార్చారా మేడం? ప్రస్తుతానికి టీ-షర్ట్ వరకే మార్చాము, ఎందుకంటే చేయొచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సో హ్యూజ్. డెలివరీ అనేది, డోర్ స్టెప్ డెలివరీ అనేది ఇట్స్ నాట్ అ వయబుల్ ఫైనాన్షియల్ ప్రాపోజిషన్. ఎవరు డబ్బు పెట్టలేరు అందులో. సో గవర్నమెంట్ దగ్గర, మన దగ్గర నెట్వర్క్ ఉంది కాబట్టి మనము చేయగలుగుతున్నాం. జస్ట్ రీమోడల్ చేసినందువల్ల మాకు ఇప్పుడు 82 పిన్ కోడ్స్కి డైరెక్ట్గా మేము డెలివరీ చేయగలుగుతున్నాము. ది రిమైనింగ్ 40 పిన్ కోడ్స్ విచ్ వీ హ్యావ్ 30 వీ హ్యావ్, అంటే మన సిటీ కోర్ ఏరియాలో 114 పిన్ కోడ్స్ ఉంది మనకి జోన్. సో అందులో 82 పిన్ కోడ్స్ మేము నోడల్ ఈ మెకనైజ్ సెంటర్స్ కింద తీసుకొచ్చేసాము. అది వీఆర్ ఆపరేటింగ్ ఓన్లీ త్రూ 14 నోడల్ డెలివరీస్. రిమైనింగ్ రెగ్యులర్ బీట్స్లో చేస్తున్నాము. పార్సిల్ డెలివరీ సెంటర్స్ అని స్టార్ట్ చేసామన్నమాట. ఈ 82 పిన్ కోడ్స్కి వెళ్ళదు, ఓన్లీ 14 చోట్ల మేము దాన్ని అగ్రిగేట్ చేసి పార్సల్ డెలివరీ చేస్తున్నాం, జస్ట్ టు ఆప్టిమైజ్, అంటే ఖర్చు ఆప్టిమైజ్ చేసేదానికి. సో పీపుల్ ఆర్ మూవింగ్ ఆన్ 2 wheelers అండ్ 4 wheelers, ఒక 25 4 wheelers ఇచ్చాము. సో దీంతో అమెజాన్ ఈస్ బ్యాక్ విత్ ద బ్యాంగ్ విత్ అస్. సో ఐ థింక్ నౌ అమెజాన్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఆల్టర్నేటివ్, ఎందుకంటే ఇంత చీప్ సర్వీసెస్ ఇక్కడ ఈ సిటీనే కాదు, మేము బాంబేలో కూడా చూస్తాను. బాంబేలో కూడా పార్సల్ మనం అనుకుంటాము ఇట్ ఈస్ ఫైనాన్షియలీ ఇంత ఆప్షన్ ఉన్న సిటీ అని, బట్ పోస్టల్ సర్వీసెస్ స్టిల్ కంటిన్యూస్ టు బి లైక్ ద ప్రిఫర్డ్ చాయిస్. అక్కడ కూడా చాలా మంది ట్వీట్ చేస్తుంటారు ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళంతా, మీరు చెప్పుకోరు కానీ స్విగ్గీ కంటే బాగా చేస్తారు. ఇట్ ఈస్ లైక్ దట్. ఇట్ హ్యాపెన్స్. పబ్లిసిటీ చేయరు కదా, మేజర్ గా పబ్లిసిటీ ఉండదు పోస్ట్ ఆఫీస్ నుంచి ఏది కూడా. నో, వి ఆర్ ఆల్ పబ్లిసిటీ షై. నౌ ఐ రియలైజ్. పని చేసేవాడు మాట్లాడాడు, మాట్లాడేవాడు పని చేయడు. కానీ మనం చెప్పకపోతే తెలియదు కదా. దట్ ఈస్ సంథింగ్ వి ఆర్ లెర్నింగ్ నౌ. బట్ దే ఆర్ సైలెంట్లీ చాలా
ఐ థింక్ దే ఆర్ డిలిజెంట్ పీపుల్. మా స్టాఫ్కి అది ఒక గ్రూప్లో పడిపోయారు, అట్లే ఉంటారు. డిజిటలైజ్ అయింది, డిజిటలైజేషన్ ఉంది అన్న విషయమే పెద్దగా ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. అంటే అది పబ్లిసిటీ కరెక్టే మీరు అన్నట్టు. పోస్ట్ ఆఫీస్ నుంచి పబ్లిసిటీ వెళ్ళలేదు. ఇట్ కేమ్ ఫ్రమ్ ద ప్రైమ్ మినిస్టర్. మేమంతా ఇచ్చినా కూడా ఇట్ గాట్ లాస్ట్. పోస్ట్ ఆఫీస్ దగ్గర అది పబ్లిసిటీ. సో లాస్ట్ 1 year మేము కొన్ని క్యాంపెయిన్స్ చేసాము. 7 star 5 star పోస్ట్ ఆఫీసెస్ అని హుమాయూన్ నగర్, కేశవగిరి, జీపీఓ అక్కడ కొంచెం స్టాఫ్ని సెన్సిటైజ్ చేసి వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు డిజిటల్ అకౌంట్స్ ఓపెన్ చేపిస్తున్నాం. కొంచెం ఇప్పుడు తెలుస్తుంది. చాలా డెస్క్టాప్స్లో ఇప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే బేగం బజార్ కానీ కౌంటర్ మీదే ఓపెన్ చేసేస్తున్నారు. మీరు ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేయమంటే దే ఆర్ విల్లింగ్ టు ఓపెన్ డిజిటల్ అకౌంట్. ఒకటి బయోమెట్రిక్ పెట్టి మీరు ఓపెన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సుకన్య వాళ్ళు కౌంటర్ క్లర్క్ ఎంత యాక్టివ్గా ఉంటే అట్లా పని. కరెక్ట్. సో దేర్ ఆర్ వెరీ చోజ్ అబౌట్ 10 people who are extremely doing well in the city లాస్ట్ 1 year నుంచి. 180 కౌంటర్స్ కూడా మేము వీఆర్ ట్రైయింగ్ టు స్ప్రెడ్ ఇట్. పోస్టల్ డిపార్ట్మెంట్కి టోటల్గా అంటే మీరు ఇచ్చేటువంటి సర్వీసెస్ అన్నింటిలో దేని నుంచి ఎక్కువ ఇన్కమ్ ఉంటుందా? బేసిక్గా స్పీడ్ పోస్ట్. సి దట్ ఈస్ అవర్ బ్రెడ్ అండ్ బటర్. స్పీడ్ పోస్ట్ 64% వరకు మాకు రెవెన్యూ అందులోంచే వస్తుంది. కొరియర్ మనం అనుకున్నాం కానీ డాక్యుమెంట్ ఇంకా పోలేదు. ఎందుకంటే ఐ థింక్ ద ఫిజికల్ డాక్యుమెంట్ని మనం నో అనేదానికి ఇంకా రాలేదు. సిటీలో మేము లాస్ట్ ఇయర్ 100 కోట్లు బిజినెస్ చేసాము. ఫర్ ద ఫస్ట్ టైం వి క్రాస్ ద మైల్ స్టోన్ ఆఫ్ 100 crores ఇన్ స్పీడ్ పోస్ట్. దిస్ ఇయర్ విల్ టచ్ 130, 150 సంథింగ్ లైక్ దట్. అది ఎందుకంటే ఎల్ఐసి ఇప్పుడు ఎవ్రీ పాలసీ డాక్యుమెంట్ అది ఇప్పుడు సెంట్రలైజ్డ్గా ప్రింటింగ్ మన హైదరాబాద్లో అవుతుంది. ఓకే. సో మేము అక్కడ స్పెషల్గా మెయిల్ రూమ్ ఓపెన్ చేసాము. అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది మెయిల్. అబౌట్ ఎవ్రీ డే వి డిస్పాచ్ అబౌట్ 20,000, 30,000 ఆ ఒక్క యూనిట్లోంచే వెళ్ళిపోతాయి. సో అంత ప్రింటర్స్తో కూడా బాగా మేము లింక్ పెట్టుకొని ఉన్నాము. సో అండ్ కేఎల్ హైటెక్లో ఒక స్పెషల్ కేఎల్ హైటెక్ సెక్యూరిటీ ప్రింటర్స్ ఉన్నారు. వాళ్ళు మనకి ఆధార్ ప్రింటింగ్, ఇట్ ఈస్ 1 of the centers ఫర్ ది కంట్రీ, ఆధార్ కార్డ్స్. సో అక్కడ ఒక మెయిల్ రూమ్ నడుస్తుంది. సో అలాగా ఇండస్ట్రీ తోటి కూడా మాకు రీసెంట్లీ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కూడా ఒక సెంటర్ ఓపెన్ చేసాం వాళ్ళ స్టడీ మెటీరియల్ ట్రాన్స్మిషన్ కోసం. ఓకే. సో అక్కడే బుక్ చేసేసి పంపించేస్తున్నాం అనమాట. లైక్ దట్ అమెజాన్ ఈజ్ నౌ లైక్ is become it. They give us in the midnight, morning. In fact, within 1 day we are able to deliver in the city. So city it has become a little exciting as far as door delivery is concerned. Door delivery full ga ippudu I think ఎక్కువ మన అందరం ఎందుకు అట్లా ఉన్నామో తెలియదు కానీ వీ లైక్ డోర్ డెలివరీ, వెదర్ ఇట్ ఈస్ ఫర్ షుగర్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఫర్ క్యాష్ ఆర్ ఎనీథింగ్. ఆర్టీసీతో కూడా ఏదో టైఅప్ అవుతున్నారని చెప్పి తెలిసిందండి, అదేంటి చెప్పండి ఒకసారి. ఇది మళ్ళీ డోర్ స్టెప్ డెలివరీ స్ట్రెంగ్త్ మాది. ఇంటింటికి డెలివరీ చేసే స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆ స్ట్రెంగ్త్ని మనం యూజ్ చేసి ఆర్టీసీ వాళ్ళు సిటీలో వచ్చే పార్సల్స్ అన్నిటికీ డెలివరీ చేయాలని ఒక ప్లాన్ ఉంది. అది ఇంకా టేక్ ఆఫ్ కాలేదు. సమ్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ కొంత అవ్వాలి. వాళ్ళది ఇంకొక ప్రాజెక్ట్ ఉంది, ఈ బాలామృతం అని అంగన్వాడీస్కి వాళ్ళు మంత్లీ దాని న్యూట్రిషన్ ప్యాక్ ఒకటి పంపిస్తూ ఉంటారు. ఓకే. అది ఇక్కడ నుంచి వెళ్తుందా అండి? అది ఆర్టీసీ చేస్తున్నారు. అయితే లాస్ట్ మైల్ ఏదైతే ఉందో అంటే వాళ్ళు టౌన్స్ వరకు రీచ్ అవ్వగలుగుతారు. విలేజ్ రీచ్ కావాలి అంటే ద లాస్ట్ మైల్ రీచ్ కనెక్షన్ మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము. పైలట్ వీఆర్ ప్లానింగ్ వికారాబాద్. డిసెంబర్కి అదంతా వీ వాంట్ టు డూ లాస్ట్ మైల్ డెలివరీ అంగన్వాడీ సెంటర్స్కి ఎవ్రీ మంత్ మనం సప్లై చేస్తాం. దిస్ ఈస్ అనదర్ ఎక్స్టెన్షన్ ఐ థింక్ ఆఫ్ అవర్ సర్వీస్. స్టిల్ ఇప్పటికీ పాస్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే పాస్ బుక్స్ ఉంటాయి చూడండి, ల్యాండ్కి సంబంధించిన పాస్ బుక్స్ కావచ్చు, లేకపోతే ధరణి పోర్టల్లో ఏదన్నా ఇష్యూస్కి సంబంధించి ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా త్రూ పోస్టలే ఇప్పటికీ నడుస్తూ ఉంది. డ్రైవింగ్ లైసెన్సెస్ మేమే డ్రైవింగ్ లైసెన్సెస్, ఈవెన్ ఆర్సీ కూడా అనుకుంటున్నాం. ఆర్సీస్ కూడా ఆర్సీ బుక్ కూడా చేస్తున్నారు మీరే. అదే ఈవెన్ ఐఎమ్ పజిల్డ్, ఎందుకు అంతగా కొన్ని మంచి ఉంటే అలా ఉన్నాయిలే అనిపిస్తుంది. అలాగా ఉండిపోయిందేమో మనది, మరి ప్రజల దగ్గర మైండ్లో ఎందుకు అట్లా లేదు అని అంటున్నారు. పార్సల్లో కూడా మేము ఇప్పుడు ఆటోమేషన్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ మంత్ వీ వాంట్ టు ఫుల్లీ ఆటోమేట్ చేసి కన్వేయర్ బెల్ట్ అంత ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఒకటి పెట్టాము ఆటోనగర్లో. వీ ఆపరేట్ 50 fleet, ఒక 90 vehicles మెయిల్ వ్యాన్స్ ఉన్నాయి మా దగ్గర. సో అవి కంట్రీ మొత్తం సిటీ మటుకు ఐ థింక్ ఇట్స్ సీయింగ్ అ చేంజ్. యాజ్ ఫార్ వీఆర్ డూయింగ్ సండే డెలివరీస్,
మొన్న దసరాకి డెలివరీ చేసాము, దివాళీకి కూడా చేసాము. సో స్పెషల్ డెలివరీస్ చేసాము, గిఫ్ట్ ప్యాక్స్ అండ్ ఆల్ దట్. సో ఐ థింక్ వీఆర్ బ్యాక్ విత్ ద బ్యాంక్. మనీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలంటే, అంటే ఇదివరకు నాకు మదర్ చెప్పారు, ఏదైనా ఎక్కడైనా పోస్ట్ ఆఫీసులో పేమెంట్ చేస్తే మన అడ్రస్కి వేరే ఊరు అనుకోండి, అక్కడ జస్ట్ అక్కడ పేమెంట్ చేసేస్తే ఇక్కడ అమౌంట్ ఇంటికి వెళ్ళి ఇచ్చేసేవాళ్ళు అంట. అంటే ఒరిజినల్గా మనీ ఆర్డర్ మాది. మనీ ఆర్డర్ ఎట్లా ఉండేదంటే ఫిజికల్గా మూవ్ అయ్యేది. మనం ఫిల్అప్, మీరు మనీ ఆర్డర్ ఫామ్ కూడా చూసారో లేదు. సో మనీ ఆర్డర్ మనం 2000 రూపీస్ పే టు సో అండ్ సో అట్ సో అండ్ సో అని మనం ఇక్కడ ఇచ్చి క్యాష్ పే చేస్తాము. ఫామ్ అక్కడికి వెళ్ళాక పోస్ట్ మాస్టర్ చూసి పే చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు దాన్ని కొంచెం అడ్వాన్స్ చేసి ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ అని చేశారు. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఇంత డబ్బు ఇస్తామని చెప్తే అది వేరే ఊర్లో, ఇన్ఫాక్ట్ మైగ్రెంట్ లేబర్ ఎవరైతే ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నారో బీహార్ నుంచి వచ్చే వాళ్ళంతా ఇక్కడ ఎర్నింగ్స్ డబ్బు వెళ్ళిపోవాలి, బ్యాంక్ లో వేస్తున్నారు. అక్కడికి వెళ్తే మీరు బ్యాంక్ ఎక్కడ ఉంది ఊర్లో, డబ్బు తెచ్చుకోవాలంటే. సో అగైన్ యూ హ్యావ్ ద పోస్ట్ ఆఫీస్ దేర్. సో ఈ డిజిటల్ బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకుంటే మీరు చేయొచ్చు. కానీ డిజిటల్ లేకున్నా, సపోజింగ్ మీరు ఇక్కడ ఆంధ్ర బ్యాంక్లో డిపాజిట్ చేసుకున్నా కూడా బీహార్లో ఒక ఊర్లో వెళ్ళి మీరు డబ్బు నాకు విత్డ్రాల్ కావాలంటే జస్ట్ ఏటీఎం సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు. మా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డ్రా చేయొచ్చు. సిండికేట్ బ్యాంక్ అమౌంట్ కూడా మన పోస్ట్ ఆఫీస్ ద్వారా డ్రా చేయొచ్చు. ఇట్స్ లైక్ అన్ ఏటీఎం. సో గ్రామాల్లో ఏటీఎం సర్వీస్ 3 lakh ATMs ఒకటేసారి కంట్రీలో స్టార్ట్ అయింది అంటే త్రూ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. ఇట్ ఈస్ అ బిగ్ నెట్వర్క్. మనము వేలల్లో మాట్లాడతాం ఏటీఎంస్ ఓపెన్ చేయాలి, ఎందుకంటే క్యాష్ లోడ్ చేయాలి. బట్ వన్స్ వీ మేడ్ ఇట్ మొబైల్ ఫోన్ బేస్డ్, ఎవరు పోస్ట్ మ్యాన్ చేతిలో ఉన్న ఫోనే ఏటీఎం. సో ఆ రకంగా ఏ బ్యాంక్లో వెళ్ళినా, సో దట్ వే ఇట్ ఈస్, ఐ థింక్ పర్సనలీ ఐ ఫీల్ చాలా పెద్ద సర్వీస్ మనం చేసేది. సో లాంగ్ యాజ్ క్యాష్ ఇస్ స్టిల్. అదర్వైజ్ ఆల్సో డిజిటల్ బ్యాంకింగ్, మనం ఒకవేళ డిజిటల్ కరెన్సీ డబ్బు మూవ్ చేయాలి, ఒక గ్రామంలో ఉందనుకోండి, పాలు అయినా కిరాణా అయినా అందరూ కానీ ఐపీపీబీ ప్లాట్ఫామ్ మీద వచ్చేసారు అనుకోండి, డబ్బు ఇప్పటికీ ఫోన్పే వీటి ద్వారా అవుతుంది. గూగుల్ పే, ఫోన్పే, అదే కదా వండర్. గూగుల్ పే ఆఫీస్ మనం ఎప్పుడు చూడలేదు, ఫోన్పే ఎక్కడ ఉందో మనకు తెలీదు, మనం యూజ్ చేస్తున్నాం. ఐపీపీబీ ఉంది, బట్ ఇంత పెద్ద టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, లైక్ ఐ థింక్ లైక్ ఎన్సిపిఐ ఎలాగా మనకు ఆ స్విచ్ ఎలా ఇచ్చారో పేమెంట్ గేట్వేస్, అలాగా ఆధార్ ఎలా వచ్చిందో అలాగా ఇది ఐపీపీబీ ఐ థింక్ ఇస్ వన్. ఐ థింక్ ఇటువంటివి మనం ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. ఆధార్కి సంబంధించి ఏ సర్వీసెస్ మనం ఇస్తున్నాము? ఆధార్ అప్డేషన్, ఎన్రోల్మెంట్ అండ్ ఆధార్ సెంటర్స్ అయితే రన్ చేస్తున్నాము. బట్ బేసిక్లీ ఇప్పుడు ఫోన్ ద్వారా చేసేయచ్చు. అఫ్ కోర్స్ మనం కూడా చేసుకోవచ్చు ఓన్గా కూడా, వాళ్ళు నెట్ ఫెసిలిటీ ఇచ్చారు. బట్ మా దగ్గర డివైస్లో చేస్తున్నాం. డివైస్లో ఎన్రోల్మెంట్, చైల్డ్ ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ ఎన్రోల్మెంట్, పిల్లలు పుట్టిన అంగన్వాడీల దగ్గర అక్కడ మనం ఎన్రోల్మెంట్ చేయాలంటే పోస్ట్ మ్యాన్ చేసేస్తున్నారు. సో దట్ ఈస్ కాల్డ్, దట్స్ అన్ అదర్ సర్వీస్ విచ్ వీఆర్ ఆఫరింగ్. సో అండ్ అప్డేషన్ యాజ్ వెల్ యాజ్ ఎన్రోల్మెంట్ ఇప్పుడు మీరు ఏదైనా మన ఆధార్ సెంటర్ లాగా పోస్ట్ ఆఫీస్ కూడా వెళ్ళొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది మేజర్ పోస్ట్ ఆఫీసెస్లో ఉంది. ఇప్పుడు బాగా రూరల్ ఏరియాస్ ఉంటాయి చూడండి, అసలు గిరిజన తాండాలు లాంటివి ఉంటాయి, అసలు చాలా కష్టం అక్కడ రీచ్ అవ్వడం కూడా. అలాంటి ప్లేసెస్ కూడా మీ సర్వీసెస్ ఏమన్నా ఎక్కడైనా ఉన్నాయా అంటే మనం చెప్పుకోదగ్గట్లుగా ఏదైనా ఉన్నా అట్లా? తాండాలు, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాస్ అని చెప్పి ఎన్ని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్, నేను ఇప్పుడు ఇందాక చెప్పాను కదా 131,000 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో, 141,000 రూరల్ ఏరియా, కానీ 131,000 అందులో గ్రామాల్లో ఉన్నాయి. సో మారుమూల ప్రాంతాల్లో అసలు కొన్ని అయితే చాలా వింత ఎక్స్పీరియన్సెస్. ఫారెస్ట్ లోపల ఒక పోస్ట్ ఆఫీస్, కర్నూలు రీజియన్లో ఉన్నప్పుడు ఉండేది, లోపల ఒక పోస్ట్ ఆఫీస్, ఒక 50 ఇళ్ళు కూడా ఉండేది కాదు. బట్ పోస్ట్ మ్యాన్ రోజు వెళ్ళి తీసుకొచ్చేవాడు, క్యాష్ అందించేవాడు. వాళ్ళకి ఏదైనా బేసిక్లీ వాళ్ళకి మెయిల్ ఏమి ఉండదు, ఎక్కువ ఉండదు, కానీ పార్సల్ సర్వీస్ ఇప్పుడు పెరిగిపోయింది. బికాజ్ వాళ్ళు ఏదో రకంగా ఆర్డర్ చేసుకుంటున్నారు ఫోన్ మీద, యంగర్ జనరేషన్. సో షూస్ అండ్ ఆల్ దాట్. సో అదంతా వెళ్తున్నాయి. చాలా హై ఆల్టిట్యూడ్ పోస్ట్ ఆఫీసెస్ వీ హ్యావ్ సీన్. ఎయిర్ దాటితే ఆ ఊరు ఉంటుంది, ఒట్టి పోస్ట్ మ్యానే వెళ్తాడు. ఇంకా ఎవరు అక్కడ కనెక్షన్ లేని ఊర్లు కూడా చూసాము. లంకల్లో ఉన్నాయి పోస్ట్ ఆఫీసులు, అట్లాంటి చోట్ల కూడా. ఐ థింక్ డీబీటీ పేమెంట్స్ అన్నీ మేము చేస్తున్నాం కదా మేడం. సో డీబీటీ పేమెంట్స్ ఏదైతే మనం పేమెంట్ చేస్తున్నామో, నరేగా, ఎన్ఆర్ఈజిఎస్, సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్లో తెలంగాణ సర్కిల్ అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తోటి మేము లింక్ పెట్టుకున్నది. ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది పయనీరింగ్
ప్రాజెక్ట్స్ అనమాట. సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ 480 crores వరకు మనం నెలకి పే చేసేస్తాం. 22 lakhs దాకా పెన్షనర్స్ ఉన్నారు. అన్నీ సైలెంట్గా అయిపోతుంది బికాజ్ ఇట్ ఈస్ ద పోస్ట్ ఆఫీస్. ఓకే, అదే ఎంత మనీ ఇన్ని కోట్లు వెళ్తుంది అంటే వీ కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ రిస్క్. బట్ ద మొమెంట్ యూ పుట్ ఇట్ త్రూ ద పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఐఎమ్ టెలింగ్ ఎవరు టచ్ చేయలేరు. ఒట్టిగా ఇన్వెస్టర్ వచ్చి డబ్బు అడిగితే తప్ప. సో ఈ సర్వీస్ మేము 2000 ఇఫ్ ఐ రిమెంబర్ 2014-12 ఆ టైం నుంచి చేస్తున్నాం మన తెలంగాణ. అప్పుడు కంబైన్డ్ ఆంధ్రాలో కూడా ఇటు నుంచి సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ మనం పే చేస్తున్నాం. సో యూ కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ అంత క్యాష్ డిస్బర్స్మెంట్ ఊరిలోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబిలైజేషన్ అండ్ ఎనీ స్టేట్ గవర్నమెంట్కి ఐ థింక్ ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ టు మూవ్ క్యాష్ అండ్ దెన్ మధ్యలో డబ్బు ఫిల్టర్ అయిపోతుంటుంది. ఇట్ డజంట్ రియల్లీ రీచ్. ఇటువంటి వాటికి ఐ థింక్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్. హౌసింగ్ లోన్స్ కూడా స్టార్ట్ చేసేయండి మ్యామ్. లోన్ స్టార్ట్ చేయలేదు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అండ్ ది అదర్ బ్యాంక్స్. లోన్ లేక మనము ఎస్బీఐ అలా వెళ్తాం. అవును, బట్ ఇప్పుడు చిన్న లోన్స్ కూడా స్టార్ట్ చేస్తారు అంటున్నారు బికాస్ ఆఫ్ ది డిజిటల్ ప్లాట్ఫామ్ మీద. మనం ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఇంత లోన్ అని ఆటోమేటిక్గా వచ్చి ఓకే పర్సనల్ లోన్ వస్తుంది, వచ్చే ఛాన్స్ ఉంది అని 3 years. ఇప్పుడు 2018 అంటే ఇప్పుడు నౌ దిస్ ద 4th year. షార్ట్లీ అది కూడా వస్తుంది. అందుకే ఇది మేము వెజిటబుల్ వెండర్స్, టైలర్స్ వీళ్ళందరికీ ఎంకరేజ్ చేస్తున్నాం. సో దట్ ఇఫ్ దే స్టార్ట్ యూజింగ్ ఒక లోన్ 1 lakh 2 lakh ఇట్స్ స్మాల్ అమౌంట్ బట్ ఇట్ విల్ కమ్. లోన్స్ కూడా స్టార్ట్ చేసేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని సర్వీసెస్ బ్యాంకింగ్ లాగే సేమ్ పోస్ట్ ఆఫీస్ కూడా ఇస్తున్నట్టు అయిపోతుంది. బ్యాంక్స్ లాగే ఇంకేం డిఫరెన్స్ ఉండదు. పైగా బెస్ట్ సర్వీసెస్, సేఫెస్ట్ సర్వీసెస్, రిలయబుల్ సర్వీసెస్ మీ దగ్గర నుంచి వచ్చేటివి. ఆఫ్టర్ ఆల్ అన్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్స్ పీపుల్. దాని కల్చర్ అట్లా ఉంది. దే ఆర్ స్టిల్ వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్ ఫోర్స్ ఐ థింక్. మనం చూసేది చదివేది చాలా ఉంటుంది కదా, మనకు తెలుసు. మొత్తానికి పోస్ట్ ఆఫీసెస్కి సంబంధించిన సర్వీసులు అన్నింటి గురించి సమగ్రంగా చెప్పారు మ్యామ్. ఇంత డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు ఎవరి దగ్గర ఉండదు నాకు తెలిసి. థ్యాంక్ యూ సో మచ్. నాకు దీన్ని కోఆర్డినేట్ చేశారు మీ అసిస్టెంట్ మేనేజర్ నరేంద్ర బాబు గారు. ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ అండి. నేను ఆల్మోస్ట్ 1.5 year నుంచి వెంటపడుతున్నాను నాకు ఇంటర్వ్యూ కావాలని. లాస్ట్కి మీతోటి చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ రీచ్ కావటం ఇంపార్టెంట్. మన దగ్గర ఏమేమి సర్వీసులు ఉన్నాయి, అసలు పోస్ట్ ఆఫీసెస్ ఏమేమి అందిస్తుంది, ఎంత డెవలప్ అయింది, ఎంత డిజిటలైజేషన్ అయింది, ఎంత అడ్వాన్స్డ్గా ఉంది, ఇవన్నీ కూడా తెలియాలి కదా. ఇప్పుడు తెలిసింది. ఇందులో మీరు చెప్పింది నాకు కూడా చాలా వరకు తెలియదు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూతో నాకు కూడా తెలిసింది. డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ కోసం నేను కూడా ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.